హలో ఐటీ ఫ్యామిలీ, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీజ టాక్స్. సో ఇవాళ అయితే మళ్ళీ ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చా. మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి, గోబీ మంచూరియా. సో చాలా పర్ఫెక్ట్గా స్ట్రీట్ స్టైల్లో లాగా పర్ఫెక్ట్గా రావాలి, ఫస్ట్ టైం చేసిన వాళ్ళకి కూడా జ్యూసీ అండ్ టేస్టీగా రావాలి అనేది నేను ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. చాలా ఈజీ. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. సో వితౌట్ ఫర్దర్ డీలే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ వచ్చి ఫస్ట్ ఒక మీడియం సైజ్ గోబీ అయితే తీసుకుంటున్నా, క్యాలీఫ్లవర్. దాన్ని చాలా చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకోవాలండి మీడియం సైజులో. అండ్ నెక్స్ట్ అందులో వచ్చి ఉప్పు, పసుపు, ఒక స్పూన్ ఉప్పు, ఒక స్పూన్ పసుపు వేసుకొని మంచిగా బాయిల్ చేసుకోవాలన్నమాట. దాంట్లో ఏమైనా చెత్త పురుగులు ఉన్నా పోతాయి అండ్ మంచిగా బాయిల్ అవుతుంది. అండ్ దాని తర్వాత 1.5 కప్ వచ్చి మైదా పిండి అండ్ 1 కప్ వచ్చి కార్న్ఫ్లోర్ అయితే తీసుకోవాలి. అండ్ దీనికి మనకి అంటే మీరు సైజ్ ఇంక్రీజ్ చేసుకుంటే, ఎక్కువ మందికి చేసుకుంటే క్వాంటిటీ ఇంక్రీజ్ అవ్వాలి. సో తక్కువ మందికి తీసుకుంటే క్వాంటిటీ డిక్రీజ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ 1 మీడియంకి ఎలా చేసుకోవాలని చూపిస్తున్నా. అండ్ నెక్స్ట్ ఇదే ఫ్లోర్లో ఇప్పుడు వచ్చేసి మనకి కారం వచ్చి 1.5 స్పూన్ వేసుకుంటున్నా. అండ్ ఉప్పు వచ్చి 1 స్పూన్ అనమాట. సో మీ టేస్ట్కి తగ్గట్టు మీరు ఎక్కువ తీసుకుంటే ఎక్కువ, లేదు అంటే తక్కువ తీసుకుంటే తక్కువ. దాని తర్వాత వచ్చేసి దీంట్లో అల్లం ఎల్లిగడ్డ అనమాట, జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకోవాలి. దాని తర్వాత కొద్దిగా అయితే గరం మసాలా అయితే యాడ్ చేసేసుకొని మొత్తం అయితే మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మొత్తం ఎక్కువ ఒకటేసారి వాటర్ పోసుకోకుండా కొద్దిగా వాటర్, నార్మల్ వాటరే కొద్దిగా యాడ్ చేసుకుంటూ మొత్తం అయితే మిక్స్ చేసుకోవాలి. దాని తర్వాత కొంచెం కలర్ఫుల్గా కనిపించాలి అంటే ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకోండి. అది మీ ఆప్షనల్ అనమాట. సో యాడ్ చేస్తే యాడ్ చేయండి, లేదు అంటే లేదు. సో కలర్ఫుల్గా కనిపించాలని మేము యాడ్ చేసినాం. నెక్స్ట్ దాన్ని మొత్తం కోటింగ్ అయితే ఇచ్చేయాలన్నమాట. మొత్తం అది ఇందాక బాయిల్ చేసుకున్న కాలీఫ్లవర్ గోబీ ఉంది కదా, సో మొత్తం దాన్ని వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట మొత్తం వాటికి పట్టాక. దెన్ అప్పుడే మనం ఆయిల్ అని హీట్ చేసుకొని, హీట్ అయిన ఆయిల్లో మాత్రమే మనం ఇవి గోబీస్ వేసుకోవాలి. ఇప్పుడు మిక్స్ చేసిందంతా దాని తర్వాత దాన్ని మంచిగా లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మంచిగా కుక్ చేసుకోవాలి. ఇలా అనమాట, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా దాన్ని అయితే కుక్ చేసుకోవాలి. సో దాని తర్వాత దాన్ని సైడ్కి తీసి పెట్టేసేయాలి. అండ్ నెక్స్ట్ ఇంకొక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో అయితే ఆయిల్ యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత కొంచెం చిన్న పీసెస్గా కట్ చేసుకున్న చిల్లీస్ ఒక 2 అండ్ ఆల్సో ఒక 2 వెల్లుల్లి అయితే చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. దాని తర్వాత ఒక 2 ఆనియన్స్ని చిన్న పీసెస్గా కట్ చేసుకొని అది మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వెయిట్ చేసిన తర్వాత కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట. ఫ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ నేనైతే టమాటో సాస్ అయితే యాడ్ చేసినాం. ఇక్కడ ఏంటంటే ఒక 5 స్పూన్స్ వరకు టమాటో సాస్ అయితే యాడ్ చేసినాం అనమాట. లేదు మాకు టమాటో సాస్ అంత నచ్చదు అంటే కొంచెం తక్కువ యాడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ సోయా సాస్ వచ్చి 1 కప్, అంటే దాని క్యాప్ ఉంటుందో క్యాప్ అంతా. నెక్స్ట్ వెనిగర్ వచ్చేసి 1 కప్ అయితే యాడ్ చేస్తా. అండ్ ఇక్కడ మధ్యలో కొంచెం అయితే అంటే ఒక 1 స్పూన్ అట్లా టేస్ట్ కోసం షుగర్ అయితే యాడ్ చేయండి. నిజంగా ఫ్లేవర్ బాగుంటుంది, టేస్ట్ కూడా మంచిగా వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కార్న్ఫ్లోర్ని మనం వాటర్లో మిక్స్ చేసి ఇక్కడైతే యాడ్ చేస్తున్నా. ఎందుకంటే థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది మనం కార్న్ఫ్లోర్ని వాటర్లో మిక్స్ చేస్తే. అంటే ఒక స్పూన్కి ఒక 1/2 స్పూన్ వాటర్ అట్లా మిక్స్ చేసి మొత్తం మిక్స్ చేసి ఇట్లా వేసేయండి. 1 స్పూన్కి 1/2 స్పూన్ అట్లా కలిపి. అండ్ నెక్స్ట్ ఇందులో వచ్చేసి కారం మీ టేస్ట్కి తగ్గంట. ఇక్కడైతే 1 స్పూన్ కారం వేసుకుంటున్నాం అండ్ 1/2 స్పూన్ ఉప్పు వేసేసుకొని మంచిగా అయితే మిక్స్ చేసుకోవాలన్నమాట. మొత్తం అంతా దగ్గర పడిపోవాలి. సో ఇట్లా మొత్తం మిక్స్ చేసేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు. ఎందుకంటే అంతా కలిపి ఒక మంచి కన్సిస్టెన్సీలో అయితే రావాలన్నమాట. ఆ కన్సిస్టెన్సీలో వచ్చే వరకు మిక్స్ చేసుకోండి. అండ్ దాని తర్వాత ఇది మరీ దగ్గరికి అయిపోయింది అని చెప్పి కొంచెం లూజ్గా కావడానికి కొద్దిగా వాటర్ వేసుకుంటూ మంచి కన్సిస్టెన్సీ వచ్చే వరకు మిక్స్ చేసుకోవచ్చు. ఏం కాదు వాటర్ వేస్తే మొత్తం వాటర్ అవుతుందా అంటే అలా ఏం లేదు. మనకి ఇట్లా మొత్తం దగ్గరికి అయిపోయింది కదా, సో దాని నుంచి కొంచెం తినేటప్పుడు జ్యూసీగా ఉండాలి అని చెప్పి. అండ్ నెక్స్ట్ ఇందాక మనం ఏవైతే ఫ్రై చేసుకున్నామో గోబీస్ అవన్నీ ఇందులో వేసేసుకొని మంచిగా ఒకసారి అయితే మిక్స్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఆగి సైడ్కి అయితే తీసేయడమే అనమాట. దానిపై నుంచి మనకి నచ్చిన దాంతో గార్నిష్ చేసుకొని తినేయడమే. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఇంకా సైడ్ మంచింగ్కి ఆనియన్స్ అండ్ లెమన్ పెట్టుకున్న చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. సేమ్ రోడ్ సైడ్ తిన్నట్టే ఉంటుంది. అండ్ ఫైనల్గా వీడియో అయితే ఎండ్కి వచ్చింది. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి. మన ఛానల్